Good morning, all. Good morning, Amish. Happy Sunday, observing. Same day and thank Okay. Second material, page number 13 open చేయండి. Service company. Yeah. సో లాస్ట్ క్లాసెస్లో మనం జనరల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం, జిఎస్టీ ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేసాం, తర్వాత టెక్నికల్ పాయింట్స్ కూడా డిస్కషన్ చేసాం. సెకండ్ మెటీరియల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మనకి టోటల్గా రియల్ టైంకి సినారియోస్ సంబంధించి ఉంటాయి. ఒక సర్వీస్ కంపెనీలో మనం ఒక 12 months ట్రాన్సాక్షన్స్ మంత్లీ బిజినెస్లో ట్రాన్సాక్షన్ జరపంగా పర్చేజ్ కానీ, అంటే ఇక్కడ పర్చేజ్ అంటే ఐటమ్స్ కొనడం జరగదు, అసెట్స్ కొని మన బిజినెస్ కోసం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకే, తర్వాత కొత్త లెడ్జెస్ కొన్ని వస్తాయి. ఒక బిజినెస్ స్టార్ట్ చేసి బ్యాంకులో డిపాజిట్ చేయడం, విత్డ్రా చేసుకోవడం, బిజినెస్ పర్పస్ కోసం అసెట్స్ కొనడం, ఓకే, ఇన్కమ్స్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ వీటన్నిటిని మంత్లీ ఎంటర్ చేసుకుంటూ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ ఇయర్ మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం ఏ విధంగా మనం ట్రాన్సాక్షన్ జరపాలి, లాస్ట్లో ఎండింగ్లో ఇయర్ ఎండ్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా పోస్ట్ చేయాలి, కంపెనీని ఎలా స్ప్లిట్టింగ్ చేయాలి. సో ఇవన్నీ కూడా సర్వీస్ కంపెనీలో మనం చేస్తాం. ప్రతి చోట ప్రతి కంపెనీలో మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ కామన్గా ఉంటాయి. సర్వీస్ కంపెనీస్లో సర్వీస్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది చెప్పండి? సర్వీస్ ఎక్కడెక్కడ జరుగుతుంది? డాక్టర్స్, లాయర్స్, ఇంకా చెప్పండి. ఇంకా హాస్పిటల్, ప్రొఫెషన్స్, యా, స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, వాటిల్లో సర్వీస్ జరుగుతుంది. ఓకే, సో మంత్లీ 2 months నేను చెప్తాను, రిమైనింగ్ మంత్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఎక్కడైతే డౌట్స్ ఉంటాయో అవి నేను క్లియర్ చేస్తాను. క్రియేట్ కంపెనీ, సర్వీస్ కంపెనీ. చూడండి, ఇప్పటి నుంచి షార్ట్ కట్స్ యూజ్ చేస్తాను. కంట్రోల్ ఏ, సేవ్. సర్వీసే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మాత్రం వేసి పెట్టండి, రిమైనింగ్ అని నో పెట్టండి. డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్తున్నా. ఫస్ట్ రిసిప్ట్ తీసుకున్నా. మంత్లీ డేట్ మార్చుకోండి, నెలకు ఒకసారి డేట్ మార్చాలి, రియల్ టైంలో రోజు మార్చాలి. ఓకే, 1/4 చాలు, 24 ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఆల్ట్ సి, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, 3 lakhs. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్ క్యాష్కి పేమెంట్, ఆల్ట్ సి, కంట్రోల్ ఏ, కాంట్రా క్యాష్ డిపాజిట్, ఆల్ట్ సి, తర్వాత పేమెంట్. ఇక్కడ చూడండి, పేడ్ సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ ఆఫీస్ బిల్డింగ్. సో ఆఫీస్ బిల్డింగ్ కోసం మనం ముందుగా ఇట్లా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటాం లైఫ్లో, 10 years 5 years అలాగా. ఆఫీస్ బిల్డింగ్ కోసం సెక్యూరిటీ డిపాజిట్స్ కూడా చేస్తారు ఇక్కడ, ఎస్డి ఆఫీస్ బిల్డింగ్. ఇక్కడ వచ్చేసి డిపాజిట్ అసెట్స్ తీసుకోవాలి, డిపాజిట్ అసెట్స్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, మళ్ళీ పేమెంట్, సెల్ ఫోన్, ఆల్ట్ సి, అసెట్స్, ఆల్ట్ సి, ఫీచర్,
అమౌంట్ వచ్చేసి 20,000. కండిషనర్ సో చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఆల్ అసెట్స్ అన్నీ కూడా మనకి డెబిట్ అవుతాయి. కంట్రోల్ ఏ సేవ్. తర్వాత టెలిఫోన్ సెక్యూరిటీ. ముందు మనకు మొబైల్స్ లేనప్పుడు టెలిఫోన్స్ ద్వారానే ఫోన్లో మాట్లాడేవాళ్ళం పాత దానిలలో. సో ఇది కూడా పేమెంటే. టెలిఫోన్ హెచ్డి. తర్వాత స్టేషనరీ పర్చేజెస్ F7. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 12,500. గ్లోబల్ కంట్రీ క్రెడిటర్స్ కంట్రోల్ ఏ. తర్వాత ఇది చెప్పండి. రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్. ఏ కీలో ఎంటర్ చేసుకోవాలి? దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది చెప్పండి. ఎనీవన్? చెప్పండి అమ్మా. ఈ ట్రాన్సాక్షన్ ఏ కీలో ఎంటర్ చేసుకోవాలి? హలో, ఉన్నారా క్లాస్లో? రిసిప్ట్ కదా. రిసిప్ట్ సార్ అది. రిసిప్ట్. ఓకే. దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్? డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? కన్సల్టింగ్ ఫీజు డెబిట్ వస్తుంది. డెబిట్ అవుతుంది సార్. సిల్వర్ సర్వీస్ ఏమో క్రెడిట్ అయింది సార్. కరెక్ట్గా చెప్పండి, ఎవరైనా చూద్దాం. ఈ ట్రాన్సాక్షన్ అర్థమైందంటే లేదు. కన్సల్టింగ్ ఫీజ్ వస్తుంది బై చెక్. కన్సల్టింగ్ ఫీజ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ 25,000. ఎలా హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెరేషన్లో రాసుకోవాలి సిల్వర్ సర్వీసెస్ అనేది. అది జరిగిన చెక్ ట్రాన్సాక్షన్ ఎవరు ఇచ్చారంటే సిల్వర్ వాళ్ళు ఇచ్చారు. ఎలా ఇచ్చారు? చెక్ ద్వారా, ఫీజు రూపంలో ఇచ్చారు. ఇప్పుడు లైక్ డాక్టర్స్, ఓనర్స్ వాళ్ళందరూ కూడా అమౌంట్ తీసుకోరు, వాళ్ళకి కన్సల్టింగ్ ఫీజు అంటారు. తర్వాత మళ్ళీ F7. పేపర్ పబ్లిషర్స్. కంట్రోల్ ఏ. మళ్ళీ పేమెంట్. డ్రాయింగ్స్. వాళ్ళంతా ఒక్క నిమిషం నెలలో ఉంటుంది. 750 క్యాష్. ఇలా హ్యాండిల్ చేసుకున్నాం. ఇవ్వండి. డే బుక్ మనం చేసిందన్నీ డే బుక్లో ఉంటాయి, ఏప్రిల్ మంత్కి సంబంధించిందని. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. సో 25,000 ఇన్కమ్, దాంట్లో 19,250 రూపీస్ వెళ్ళిపోతే
5,750 మనకి ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఉంటుంది. యా, తర్వాత డాష్ బోర్డ్లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, నెట్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, కాంట్రా రిజిస్టర్, ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాంట్రాలో, పేమెంట్ రిజిస్టర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, రిసిప్ట్స్ రిజిస్టర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, సేల్స్, పర్చేజ్ రిజిస్టర్. ఓకే, సో బ్యాలెన్స్ షీట్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో పేజ్ నెంబర్ చూడండి, దీనికి సంబంధించిన గ్రూప్స్ లెడ్జెస్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ కూడా బ్యాక్ ఎండ్లో ఇచ్చి ఉంటాను. పేజీ నెంబర్ 19, పేజీ నెంబర్ 19 చూడండి. ఇక్కడే నేను మీకు ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చాను. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మీకు గ్రూప్స్ లెడ్జెస్ 24 పేజీలో గ్రూప్స్ లెడ్జెస్ ఇచ్చాను. ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ఇచ్చాను. పేజీ నెంబర్ 26లో ఫంక్షన్ కీస్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు అక్కడ. ఓకే, ఇప్పుడు ఏప్రిల్ మంత్ అయిపోయింది. ఎస్కేప్, పిక్చర్స్, డేట్ మార్చండి. మే మంత్ 1 మే. ఓకే, ఏం చేస్తున్నాం ఇక్కడ? 6,000 క్యాష్ పెయిడ్ టు పేపర్ పబ్లిషర్స్. ఆఫీస్ రెంట్, సో 2,500. తర్వాత సాలరీస్, చెక్, HDFC బ్యాంక్, కంట్రోల్ ఏ, తర్వాత ఆల్ట్ సి, టెలిఫోన్ బిల్, తర్వాత కన్వెయన్స్ బిల్, $650 క్యాష్. సో తర్వాత గ్లోబల్ హౌస్, తర్వాత ఎలక్ట్రిసిటీ చార్జెస్, తర్వాత 18th వన్ చెప్పండి. ఏ ఎంట్రీలో వస్తుంది అది? దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? ఒమేగా ఇన్ఫోటెక్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా? చెప్పండి. కన్సల్టింగ్ ఫీజ్, క్యాష్. దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? కన్సల్టింగ్ ఫీజ్ డాట్ ఆర్ క్యాష్. క్యాష్. ఓకే, రిసిప్ట్ తీసుకోండి. కన్సల్టింగ్ ఫీజ్ అమౌంట్ ఎంత? 15,000. క్యాష్ తీసుకోవాలి. ఒమేగా ఇన్ఫోటెక్ అనేది నెరేషన్ రాసుకోవాలి. కన్సల్టింగ్ ఫీజ్ 25,000. సో తర్వాత చెక్, బ్యాంక్, సిటీ సర్వీసెస్ అనేది కూడా నెరేషన్లో రాసుకోవాలి. తర్వాత డ్రాయింగ్స్ పేమెంట్ 6,000 క్యాష్. ఇది మే మంత్ సంబంధించింది. ఏ బుక్లో వెళ్తే ఇక్కడ అన్ని షో చేస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. సో ఇప్పుడు 65,000 ఇన్కమ్ ఉంది, దాంట్లో 30,310 రూపాయలు ఎక్స్పెన్స్ ఉంది. అది పోగా నెట్ ప్రాఫిట్ 29,690. డే బుక్లో వెళ్తే
మీరు మే మంత్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ షో చేస్తారు. సార్ నాకు 2 నెలల ట్రాన్సాక్షన్స్ కనిపించాలి అంటే ఆల్ట్ F2 ఇచ్చేసి పైన 14 ఇవ్వండి, కింద 15 ఇవ్వండి. 2 నెలల ట్రాన్సాక్షన్ ఇక్కడ కనపడతాయి. పైన ఏప్రిల్ మంత్ ఉన్నాయి, కింద మే మంత్ ఉన్నాయి. ఓకే, ఇలా. సో ప్రాఫిట్ అండ్ లాస్ కూడా అంతే. నాకు ఒక నెల ట్రాన్సాక్షన్ కనిపించాలంటే 1 నెల చూడొచ్చు. ఇప్పుడు నాకు ఓన్లీ ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ కావాలి, ఆల్ట్ F2 ఇవ్వండి, పైన 14 ఇవ్వండి, కింద 14 ఇవ్వండి. ఓన్లీ ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాసే కనబడతాయి. 2 నెలల ప్రాఫిట్ అండ్ లాస్ కావాలి అంటే ఆల్ట్ F2 ఇచ్చేసి పైన 14 ఇవ్వండి, కింద 15 ఇవ్వండి. 2 నెలల ప్రాఫిట్ అండ్ లాస్ కనబడుతుంది. డాష్ బోర్డ్ సేమ్ ఇదే విధంగా షో చేస్తుంది. ఓకే, ఇలా మంత్లీ మీరు ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ మళ్ళీ పేమెంట్ ఉంది కదా, డేట్ మార్చండి, June 1/6. నెక్స్ట్ చూడండి, డౌట్స్ ఉన్నట్టు మాత్రం చెప్తాను. చూడండి, జూన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. 22 చూడండి, ఇంకా ఆఫీస్ రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్లు. అంటే ఎక్స్పెన్సెస్ అనేది మంత్లీ కామన్ అండి. ఎక్స్పెన్సెస్ మంత్లీ అవే రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ రిసీవ్డ్ అన్ ఇన్వాయిస్ ఫర్ 5,500 ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్ ఫర్ క్యాబ్ హైరింగ్ చార్జెస్. అంటే మన బిజినెస్ ఒక క్యాబ్ తీసుకుంది అనమాట. మన బిజినెస్ రాజ్ ట్రావెల్స్ నుంచి ఒక క్యాబ్ తీసుకుంది. అంటే మనకు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళాలని ఒక వెహికల్ అనేది బాడుగకు తీసుకుంది. సో అందుకోసం ఎవరి నుంచి? రాజ్ ట్రావెల్స్ నుంచి. అంటే ఇంకా డబ్బులు ఇవ్వలేదు మనం. సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం, జస్ట్ వాళ్ళు ఇన్వాయిస్ పంపించారు, మీరు మాకు డబ్బులు ఇవ్వాలి అనేసి. రిసీవ్ చేసుకున్నాం. ఏం పర్పస్ కోసం? క్యాబ్ హైరింగ్ తీసుకున్నారు, డబ్బులు ఇవ్వాలి అనేసి. సో కాబట్టి ఇది F7లో తీసుకోవాలి. రిసీవ్డ్ ఉందని F6లో ఎంటర్ చేయకూడదు. పేమెంట్ కింద వస్తుందేమో అది. లేదు, ఇంకా డబ్బులు ఇవ్వలేదు అక్కడ. సో 5,500 వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత రిసిప్ట్లో తీసుకోవాలి. మనం పే చేసిన తర్వాత పేమెంట్లో తీసుకోవాలి. జస్ట్ జనరల్ ఎంట్రీ. Sundry creditors. Accept or no? Say. అది ఆ తర్వాత 23 చూడండి, ఇది కూడా కన్సల్టింగ్ ఫీజు క్రెడిట్, క్యాష్ డెబిట్ అవుతుంది. ఓకే, ఫుడ్ చైన్ అనేది నెరేషన్ రాసుకోవాలి. 25 చూడండి, పేమెంట్, శాలరీ అడ్వాన్స్ ముందుగా తీసుకోవడం. సో కరెంట్ అసెట్స్ 3,000. శాలరీ అడ్వాన్స్. తర్వాత శాలరీ అడ్వాన్స్, లోన్స్ అండ్ అడ్వాన్స్ కింద తీసుకోకూడదండి అది. కరెంట్ అసెట్స్ అనేది టెంపరీ 6 months టెంపరీగా ఉంటుంది. ముందుగా మనం ఎక్కువ తీసుకోండి, 1 month 2 months తీసుకుంటాం, కరెంట్ అసెట్స్ వస్తుంది. సో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మనం ఇస్తే ఎవరికన్నా అది లోన్స్ అండ్ అడ్వాన్సెస్. తీసుకున్నది మనం కంపెనీ నుంచి ముందుగా అడ్వాన్స్ తీసుకుంటాం అవసరం వచ్చి, తర్వాత మనకి ఇచ్చే శాలరీలో వాళ్ళు పట్టుకుంటారు. జూన్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంగా? జూన్ మంత్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. జూన్ మంత్ అలా మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. నేను మీకు డౌట్స్ ఉన్నట్టు మాత్రం చెప్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ జూలై చూడండి, రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ ఫర్ 65,000 అన్న ఆల్ఫాటెక్ సొల్యూషన్స్ ఫర్ కన్సల్టింగ్ ఫీజ్. ఇప్పుడు ఆల్ఫాటెక్ సొల్యూషన్స్ అనేవాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు, డబ్బులు ఇవ్వలేదు. మనం ఏం చేసాం? రైజ్ చేసాం ఒక ఇన్వాయిస్ని, మీరు దగ్గర కోర్స్ నేర్చుకుని వెళ్ళారు, డబ్బులు ఇవ్వలేదు అనేసి. ఇంకా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి రైజ్డ్ అంటే మనం F7లో ఎంటర్ చేసుకోవాలి. మంత్లీ డేట్ మార్చుకోండి, 1 July. Alt C.
ఇక్కడ వచ్చేసి 65,000 కన్సల్టింగ్ ఫీజ్. తర్వాత 29 ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్. మన పేపర్ వేసుకుంటాం కదా రెగ్యులర్గా ఇంటికి. సో ఇది పేమెంట్ తీసుకోవాలి. ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ పేమెంట్ తీసుకోవాలి. చూడండి, నెక్స్ట్ శాలరీ కూడా పేమెంటే. ముందుగా యాక్చువల్గా అతని శాలరీ 12,000. అతను ఏం చేశాడు, ముందుగా 3,000 తీసుకున్నాడు. ఇప్పుడు ఆ 12,000లో ఆ 3,000 పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ వాళ్ళకి ఇస్తాం. సో ఇది వచ్చేసి ట్రాన్సాక్షన్ మనకి డెబిట్ శాలరీ, క్రెడిట్ శాలరీ అడ్వాన్స్. చూడండి 3,000 ఇచ్చేస్తున్నాం, అంటే తగ్గించి ఇస్తున్నాం. అతనికి ఎంత ఇస్తున్నాం మనం, 9,000 ఇస్తున్నాం క్యాష్ ఎంటర్ చేయాలి. ముందుగా శాలరీ అడ్వాన్స్ తీసుకుంటే ఒక ఎంప్లాయీ కంపెనీ దగ్గర ఆ అమౌంట్ పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎంటర్ చేయాలి. ఓకే ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. 31, 32, 33, 34 ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ డేట్ మార్చుకుని మళ్ళీ 1/8. మీరు అన్నీ చేయాలి. నేను మీకు డౌట్ ఉన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా రిమైనింగ్ అన్ని సేమే కాబట్టి, నార్మల్గా మంత్లీ ఉండేటే కాబట్టి నేను చెప్పలేదు. నేను ఏవైతే డౌట్స్ ఉన్నాయో మీకు అవే క్లియర్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ఆల్ టు సీ. కరెంట్ అసెట్స్ కంట్రోల్ ఏ. సో ఇక్కడ వచ్చేసి 6,000. పేమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం బైక్ కొనిన లైఫ్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్ ఇలా పెట్టుకుంటాం కదా, అలా అనమాట. నెక్స్ట్ 36 కన్సల్టింగ్ ఫీజ్ క్రెడిట్, క్యాష్ డెబిట్. వరల్డ్ ఎక్స్ మల్టీమీడియా అనేది నెరేషన్ రాసుకోవాలి. తర్వాత 40 F7. ఇక్కడ కూడా మళ్ళీ మీడియా లైవ్ లెవెల్ టాలీ నేర్చుకుని వెళ్ళారు, మన దగ్గర డబ్బులు ఇవ్వలేదు. ఓకే, వాళ్ళు ఇచ్చేంత వరకు మనం దాన్ని ఎక్కడ ఎంటర్ చేసుకోవాలి, F7లో ఎంటర్ చేసుకోవాలి. సన్రీ డెప్టార్స్ ఇలాంటివే మీకు ఇంటర్వ్యూస్లో అడిగేది. F7లో ఎంటర్ చేసుకోవాలి. ఓకే, తర్వాత వాళ్ళు ఏం చేశారు, 50,000 ఇవ్వాల్సి ఉంటే 20,000 క్యాష్ ఇచ్చారు, చెక్ 28,000 ఇచ్చారు. అండ్ సెటిల్ ద బిల్ అన్నారు, అంటే 2,000 ఇవ్వలేదు. దాన్ని మనం ఏం చేయాలి, డిస్కౌంట్ అలౌ కింద వదిలేసుకోవాలి. కాబట్టి దాని రిసిప్ట్లో ఎలా ఎంటర్ చేయాలన్నా చూడండి. మీడియా లైవ్ 50,000. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ క్యాష్ ఇచ్చాడు. క్యాష్ వచ్చేసి 20,000. తర్వాత చెక్ 28,000. ఇంకా మిగతా 2,000 ఇవ్వకుండా అతను సెటిల్ ద బిల్ అన్నాడు. అప్పుడు మనం డిస్కౌంట్ అలౌడ్ అని చేసుకోవాలి. అతను ఇవ్వలేదు కాబట్టి అది మనం డిస్కౌంట్ అలౌడ్ కింద షో చేసుకుంటాం. నష్టం కదా మనకి. ఇలా ఎంటర్ చేయాలి. టోటల్ మీడియా లైవ్ 50,000, క్యాష్ 20,000, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 28,000. లాస్ట్ సెటిల్ ద బిల్ అంటే అక్కడ డిస్కౌంట్ అలౌడ్ మనకు లేదు కాబట్టి 2,000. ఇలా ఎంటర్ సేవ్. ఓకే, నెక్స్ట్ సెప్టెంబర్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. సెప్టెంబర్, అక్టోబర్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. సెప్టెంబర్లో, అక్టోబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి. మంత్లీ ఎక్స్పెన్సెస్ కామన్ అండి. ప్రతి నెల ఎక్స్పెన్సెస్ కామన్గా ఉంటాయి. ఇన్కమ్స్ కామన్, ఎక్స్పెన్సెస్ కామన్. సర్వీస్లో అవే రిపీట్ అవుతూ వస్తుంటాయి. అవే రెంట్స్, అవే ఎలక్ట్రిసిటీ బిల్లు, అవే కన్వీనియన్స్ బిల్లు. అలాగా నవంబర్లో 63 చూడండి. 63 ఫస్ట్ F7 ఎంటర్ చేయండి. త్రిశూల్ కంపెనీ. త్రిశూల్ కంపెనీ ఇక్కడ వచ్చేసి సన్రీ డెప్టార్స్.
వారు మన దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు, డబ్బులు ఇవ్వాలి. ఇంత 27,500 కన్సల్టింగ్. ఫస్ట్ F7లో ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు మనకు చెక్ ఇచ్చారని మనం దాన్ని రిసిప్ట్లో ఎంటర్ చేసుకున్నాం. రిసిప్ట్లో ఎంటర్ చేసుకున్నాం, బాగుంది. ఆ రిసిప్ట్లో ఎంటర్ చేసుకుంటే అక్కడ బ్యాంక్ ఇంటిమేషన్ చేసింది అది చెక్ బౌన్స్ అయిందని. అంటే దాంట్లో డబ్బులు పడలేదు కాబట్టి మనకు అది రిసీవ్ అయినట్టు కాదు. బట్ మనమేమో ఇక్కడ ఎంటర్ చేసేసుకున్నాం ఇచ్చినారని. సో మళ్ళీ ఏం చేసుకోవాలి, మనము అమౌంట్ మళ్ళీ ఇవ్వాల్సినట్టే కదా మనకి, చెక్ బౌన్స్ కాబట్టి పేమెంట్ తీసుకో మళ్ళీ ఇవ్వాల్సినట్టుగా, రిసీవ్ కంపెనీ మనకు మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సినట్టుగా. పేమెంట్లు ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఎంత ఇచ్చాడు, 12,500 ఇచ్చాడు రిసిప్ట్. మళ్ళీ రిమైనింగ్ 15,000 మళ్ళీ పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇలా మనము చెక్ బౌన్స్ అయితే ఎలా ఎంటర్ చేసుకోవాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో అది డిసెంబర్లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. డిసెంబర్లో 73 ఆఫీస్ ఎక్విప్మెంట్ F7. సో 12,000. ట్రాన్స్ఫార్మ్ టెక్ కంట్రీ క్రియేటర్స్. తర్వాత రిమైనింగ్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. డిసెంబర్. జనవరిలో 83 బ్యాంక్ ఛార్జెస్. అప్పుడప్పుడు వాళ్ళు కట్ చేసుకుంటూ ఉంటారు అమౌంట్, పేమెంట్ తీసుకోండి. బ్యాంక్ ఛార్జెస్ పేమెంట్, బ్యాంక్ ఛార్జెస్ ఇలా తీసుకోవాలి. ఫిబ్రవరి ఏమైనా డౌట్స్ చూడండి. మార్చ్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే ఆ కింద ప్రొవిజన్స్ అండ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, అవన్నీ చేస్తే మార్చ్ ట్రాన్సాక్షన్ ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ఓకే, మార్చ్లో మనకి 94 చూడండి. సో F7 తీసుకోవాలి. గ్లోబల్ హౌస్ 600 రివర్స్ చేయాలి ఎంట్రీ, ఎందుకనేది టుమారో చెప్తాను. సో ఇలా అండి, రియల్ టైంలో కూడా ఇదే విధంగా ఒక సర్వీస్ కంపెనీలో మీరు హాస్పిటల్లో పనిచేసినా, స్కూల్లో పనిచేసినా, ఎలా పనిచేసినా, ఎక్కడ పనిచేసినా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. కొత్తగా అయితే ఏమీ ఉండదు. ఓకే, సో అది ప్రొవిజన్ అండ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ 31st మార్చ్ ఏ విధంగా చేస్తారు అంటే, ఒక సంవత్సరం కాలం పాటు మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనము 31st మార్చ్కి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఎప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయరు. వాటిని లయబిలిటీస్ గాను ఎక్స్పెన్సెస్ అసెట్స్ గాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఓకే, ఈ 31st మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది బ్యాలెన్స్ షీట్లో. అదే అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా జరుపుకుంటూ వెళ్తారు. తర్వాత కంపెనీ ఎందుకు స్ప్లిట్టింగ్ చేయాలంటే, ఏ సంవత్సరానికి సంబంధించిన అకౌంట్స్ ఆ సంవత్సరానికి సపరేట్గా ఇండివిజువల్గా ఉంటాయి కాబట్టి మనము కంపల్సరీగా సపరేట్గా చేసేసుకోవాలి. ఓకే, చేసుకుంటేనే మనకి అర్థం అవుతుంది, లాస్ట్ ఇయర్లో మా బిజినెస్ ఇంత ప్రాఫిట్లో ఉందా, ఈ ఇయర్లో ఇలా నడుస్తుందా అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో అదే నేను. ఓకేనా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా మా దీంట్లో? ఈరోజు చెప్పిన క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, క్లియర్. గైస్, రిమైనింగ్ పర్సన్స్ గైస్, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? No doubts. ఎనీవన్? No, sir. క్లియర్.
సో టుమారో వచ్చేసి మనకి కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి అనేది నేను టుమారో క్లాస్లో డిస్కషన్ చేస్తాం. ఓకే, ఈ క్లాసెస్ సెకండ్ మెటీరియల్ చాలా అందరికి పంపించానమ్మా. మీరు మెయిల్స్ కరెక్ట్గా ఇచ్చి ఉంటే 100% వస్తాయి. మెయిల్స్ ఎవరైతే మిస్ మ్యాచ్ చేసి ఉంటారో వాళ్ళకి రావు. గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసింటే 100% వస్తాయి అందరికి. గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయకుంటే రావు. నేను గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో వేశాను గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయమని, అందరికి వచ్చాయి. ఎవరైతే ఫిల్అప్ చేసి ఉంటారో వాళ్ళకి వచ్చిండవు. ఓకే, ఫస్ట్ మెటీరియల్ వచ్చింది సార్, సెకండ్ దే రాలేదు. మీరు కరెక్ట్గా ఇచ్చారా మెయిల్ ఐడి? కరెక్ట్ గానే ఇచ్చాను సార్. నాకు వాట్సాప్లో హై పెట్టండి. ఎవరికైతే రాలేదో వాళ్ళు వాట్సాప్లో హై పెట్టండి. నాకు ఓకే మెయిల్ ఐడి కరెక్ట్ ఇవ్వండి. ఓకే క్యాప్ లెటర్స్ ఇవ్వద్దు, స్మాల్ లెటర్స్ ఇవ్వండి. మెయిల్ ఐడీస్ ఎప్పుడు కూడా మెయిల్ ఐడీస్ స్మాల్ లెటర్స్లో ఉండాలా, క్యాప్ లెటర్స్లో కాదు. రిమైనింగ్ పర్సన్స్ ఎప్పుడైనా మీరు ఫిల్ చేసేటప్పుడు డేటాలు కానీ మీ పేరు కానీ మీ ఫాదర్ పేరు కానీ ఎప్పటికైనా ఫుల్ ఇంటి పేరుతో సహా ఇవ్వాలి క్యాపిటల్ లెటర్స్లో. సర్టిఫికేట్స్కు ఎప్పుడైనా మనం ఇస్తున్నాము అంటే డేటా ఫిల్ చేయడం అనేది ఫాదర్ నేమ్ మీ పేరు క్యాపిటల్ లెటర్స్లో పెట్టుకోండి ఎప్పటికైనా. ఈమెయిల్ ఐడి స్మాల్ లెటర్స్లో ఉండాలి. బట్ ఫాదర్ నేమ్ మీ పేరు మాత్రం ఇంటి పేరుతో సహా. ఇప్పుడు నా పేరు సి అని ఉంది, చెంచుపల్లి లోకేశ్వర అని క్యాప్ లెటర్స్లో రాయాలి. సర్టిఫికేట్లో ఫుల్ నేమ్ ఉండాలి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. యాజ్ ఫర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో మీ పేర్లు ఎలా ఉంటాయో లైఫ్ లాంగ్ మీరు ఎక్కడ ఏ పేరు ఇచ్చినా కూడా సర్టిఫికేట్లో పేరు వస్తుందంటే మాత్రం ఫుల్ నేమ్ ఇవ్వడానికి ట్రై చేయండి. సి లోకేష్ అని ఇవ్వకూడదు. ఓకే, బాగోదు. ఓకేనా, డన్ గైస్. అది పంపించమా, ఇప్పుడే పంపిస్తాను, మళ్ళీ టైం ఉండదు. యా, బై గైస్.